రక్షించాడు. బాయ్, ద్వితీయోపదేశకాండం 8 నుంచి ఏమైనా అర్థం చేసుకున్నానా? బైబిల్లో ఇదెంతో అద్భుతమైన అధ్యాయం. 2-3 వచనాలు. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగచేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. అరణ్యంలో ట్రాప్ చేసి ఉంచాడు దేవుడు. వాళ్ళు కేర్ తీసుకునే మార్గమే లేదు. దేవుని మీద ఆధారపడవలసి వచ్చింది. ఆయన వారిని కష్టమైన మార్గంలో నడిపించాడు. సుదీర్ఘమైన కష్ట మార్గంలో అయితే ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఏమిటంటే వాళ్ళు అసలు ఊహించలేని దానికి మించి ఆశీర్వదించబడే చోటుకు వారిని తీసుకొని వెళ్ళడమే. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, దేవుణ్ణి వదిలివేయకండి అని. మార్గం కష్టంగా ఉందని దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోకండి. లేదా మీకు అర్థం కాలేదనో ఎక్కువ సమయం పడుతుందనో పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించండి. ఆ రోజు వస్తుంది, జీతం రోజు. ఆమేన్. హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. మీరు దేవుడిని శ్రద్ధగా